హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షో హోమ్లీ షైన్. ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే తమిళనాడులో చాలా ఫేమస్ అయిన ఒక్కరై స్వీట్ ని చూపించబోతున్నాను. ఈ స్వీట్ ని అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా అలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా చాలా సింపుల్ స్వీట్ రెసిపీ ఇది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ఈ ఒక్కరై స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని నేను ఇక్కడ పొట్టుతో ఉన్న ఒక కప్పు వేపిన పెసరపప్పును తీసుకున్నాను. కావాలంటే ఈ స్వీట్ చేసుకోవడానికి పొట్టు తీసిన పెసరపప్పును కూడా వేసుకోవచ్చు. పొట్టు తీసిన పెసరపప్పు అయితే దోరగా 3-4 నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. ఈ పప్పు ఆల్రెడీ వేపేసి పెట్టుకున్నది కాబట్టి మళ్ళీ వేపనవసరం లేదు. నీళ్లతో 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ సెట్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం బెల్లాన్ని తీసుకున్నాను. మనం ముందుగా ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. ఇందులో 1/2 కప్పు నీళ్లు తీసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ స్వీట్ చేసుకోవడానికి ఎటువంటి పాకం రానవసరం లేదు, కేవలం బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లం నీళ్ళను పక్కన పెట్టేసుకుందాం. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటతో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ మీద పెనం పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. మన టేస్ట్ కి తగ్గట్టుగా జీడిపప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఈ జీడిపప్పుని మీడియం ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్ లోకి సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో 2 స్పూన్లు బొంబాయి రవ్వను తీసుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల ఈ స్వీట్ టేస్ట్ బాగుంటుంది. ఈ బొంబాయి రవ్వను చిన్న మంట మీదనే దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఇలా ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును వేసేసుకోవాలి. మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసి నెయ్యిలోని పప్పును 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. నేతితో ఈ పప్పును వేపడం వల్ల మంచి అరోమాతో స్మెల్ చాలా బాగుంటుంది. మంటను లో టు మీడియంలో అడ్జస్ట్ చేసి ఈ విధంగా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే అడుగు పట్టేసి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఉండలేమీ లేకుండా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకాస్త బెల్లం వాటర్ వేసుకుని అదే విధంగా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బెల్లం వాటర్ అంతా వేసేసి మొత్తం అంతా కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడడానికి పల్చగా అనిపించినా కాసేపటికి గట్టి పడుతుంది. ఒక 5-6 నిమిషాలకి కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా వచ్చింది. ఎక్స్ట్రాగా నెయ్యి ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, మొదటిగా వేసుకున్న నెయ్యి సరిపోతుంది. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు నెయ్యి ఫ్లేవర్తో మంచి సువాసన అయితే వస్తుంది. ఫ్లేవర్ కోసం ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ స్వీట్ చల్లారితే ఇంకాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పును వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జీడిపప్పులు వేసుకుంటే మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇవి బాగా కలిపేసి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. అంతేనండి, ఒక్కరై స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.